జాను ఒక పెద్ద గన్ పట్టుకొని జై పిఏని బెదిరిస్తూ ఉంటుంది. జై పిఏ తలపై అట్టి పండ్లు పెట్టి అవి కింద పడకుండా అతని తలకి కట్టుకట్టి వాటిని పేలుస్తాను అని అంటూ గన్ పట్టుకొని నిజం చెప్పకపోతే ఆ అట్టి పండ్లతో పాటు నీ పుచ్చ కూడా పేలిపోతుంది అని అతన్ని బెదిరిస్తూ ఉంటుంది జాను. నిజంగా నాకేం తెలీదు మేడం అని అతను జానుతో భయపడుతూ అంటూ ఉండగా, ఆ రోజు జై సార్ ఎక్కడికి వెళ్ళారు చెప్పు, నిజంగా చెప్పు అని జాను నిలదీస్తూ ఉంటుంది. దాంతో అతను భయపడి ఆ రోజు విశ్వ సార్ని ఆ కొండ మీదికి జై సరే రమ్మన్నారు అని చెప్పడంతో జాను కన్ఫ్యూజ్ అవుతుంది, షాక్ అవుతుంది. విశ్వాని జై సార్ ఎందుకు పిలిచారు అని జాను అడుగుతుండగా, సార్ గురించి మీకు తెలుసు కదా మేడం, విశ్వ సార్ మీతో క్లోజ్గా ఉంటారు, అది జై సార్ తట్టుకోలేకపోయారు. ముందు నుంచి కూడా విశ్వ సార్ అంటే జై సార్కి పడదు, మీతో క్లోజ్గా ఉంటే భరించలేకపోయేవారు మేడం అని అంటూ జరిగిందంతా చెప్తూ ఉంటాడు జై పిఏ జానుకి. అదంతా విన్న జాను కన్ఫ్యూజ్ అవుతూ ఒక్కసారిగా జై కనబడకుండా పోయినప్పుడు జాను విశ్వాన్ని అపార్థం చేసుకోవడం, తన బట్టలని ఆరేయడం, జై ఫోటో కింద పడిపోవడం, కేక్ పీస్ తినడం అన్నీ గుర్తు తెచ్చుకొని జై మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. జాను ఇలా అంటే ఇక్కడే ఎక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తూ నేను విశ్వాన్ని అపార్థం చేసుకునేలా ప్లాన్ చేశాడన్నమాట జై అని జాను పసిగట్టేస్తుంది. జై ప్లాన్ని అర్థం చేసుకున్న జాను ఏం చేస్తుంది, జైని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందా జాను? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.